నడిపొడ్డున ఉన్న జూనియర్ కాలేజ్ కొత్త బిల్డింగ్ శాంక్షన్ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గారు ఆహ్వానించిన మేరకు ఈ సభకు వేదిక అలంకరించిన ప్రిన్సిపల్ గారు, నోడల్ ఆఫీసర్ రమణ గారు, వేదిక అలంకరించిన టీచర్స్, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులు, ఈ యొక్క కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్, నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా ఎన్నో కలలు పెట్టుకొని తప్పకుండా ఎప్పటికైనా మా కాలేజ్ కొత్త బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది, దానికి శాంక్షన్ అవుతుంది అని వేచి చూస్తున్న విద్యార్థులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, నేను వచ్చిన 18 నెలలో ఈ యొక్క కాలేజ్కి ఒక 3-4 సార్లు వచ్చినప్పుడల్లా ప్రిన్సిపల్ గారు, సార్ ఎమ్మెల్యే గారు మా బిల్డింగ్ ఏమైంది, మా బిల్డింగ్ వస్తుందా అని అనడం, నేను అక్కడ పోయి అమెరికాల తెలుగు అసోసియేషన్ మీటింగ్లో ఉన్నప్పుడు కూడా అక్కడికి కూడా వారు వచ్చి పాలమూరు ఫోరంలో జూనియర్ కాలేజ్ ఏమైంది వేదిక మీద అడగడం జరిగింది. తప్పకుండా ఆ రోజు గవర్నమెంట్ దగ్గర ఇన్ని అంటే ఇంత డబ్బు శాంక్షన్ చేస్తుంది అని డౌట్ ఉన్నంత వరకు సిఎస్ఆర్ ద్వారా కట్టాలనుకున్నాం. కానీ మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మన జిల్లావాసి ఒక్క మాట చెప్పగానే తప్పకుండా ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ అన్ని ఫోటోలు కూడా నా ఫోన్లో ఉంటాయి. ఎక్కడ ఏ ఐఎస్ వెళ్ళినా, ఏ సీఎం వెళ్ళినా, ఇది నాగర్కల్ నడిపొట్టున ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇటువంటి పరిస్థితి ఉంది సార్. తప్పకుండా మాకు సాయం చేయాలంటే కష్టమైన నష్టమైన 3-4 నెలలు మొన్న రాత్రి జియో రిలీజ్ అవ్వండి 9 కోట్లతో మంచి ఆర్కిటెక్ట్ పెట్టి అన్ని రకాల బిల్డింగ్ కట్టాలని చెప్పడం జరిగింది. మీకు ఎన్నో మాట చెప్పాలి. మొన్న రాత్రి జియో రిలీజ్ అయింది, నిన్న పొద్దున వర్క్ ఆర్డర్ రిలీజ్ అవ్వడం. సో అన్ని త్వరలో సంబంధించిన డిపార్ట్మెంట్ కూర్చొని ఈ యొక్క బిల్డింగ్ ఎలా ఉండాలి, ఎటువంటి వసతులు ఉండాలని నేను కూడా దాంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి రాబోయే బిల్డింగ్ లో డిజైన్ లో కూడా నేను పాల్గొంటానని చెప్పడం జరిగింది. ఎందుకంటే 1967 లో నిర్మించబడ్డ స్కూల్ 64 లో శంకుస్థాపనమైంది, 67 లో ఈ కంప్లీట్ అయ్యి 67 లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ యొక్క స్కూల్ చూస్తే నాకు బాధ లేదు. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితులైనా నిర్మించాలి. కానీ నేను కూడా ఇంత తొందరగా శాంక్షన్ చేసిన అవుతుంది అనుకోలేదు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రభుత్వానికి, ప్రజాపాలనకు సంబంధించిన వారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపు. అతి త్వరలో ఈ జిల్లాలో ఎక్కడ కూడా లేనటువంటి జూనియర్ కాలేజ్ కళాశాల నిర్మించుకోవాలని మీరందరూ కూడా నాకు తోడ్పడాలని మనసారా కోరుకుంటూ, మీ ఆశీర్వాదాలు ఇలానే ఉంటే నాగర్ కర్నూల్ తప్పకుండా ఒక ఎడ్యుకేషనల్ హబ్ చేయాలనే ఆలోచన. ఎందుకంటే మంచిగా ఆలోచిస్తే మంచిగా తిరుగుతున్నట్టు మనం ఏదనుకున్నా కూడా మన నాగర్ కర్నూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది. ప్రతి ఒక్క స్కూల్ కు కొత్త నిర్మాణం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా మనకి ఇది కూడా అలాగే. కాబట్టి తప్పకుండా ఈ నాగర్ కర్నూల్ సంబంధించిన వారు ఎక్కడికి వెళ్లకుండా ఏ చదువైనా నాగర్ కర్నూల్ చదివే విధంగా ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా మనం మంచి మనసుతో ఆలోచిస్తే అది నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క కళాశాల సిబ్బందికి, అదేవిధంగా కళాశాల స్టూడెంట్స్ కు ధన్యవాదాలు చెప్తూ, మీరు ఎల్లప్పుడూనే ఆశీర్వదించండి. తప్పకుండా నాగర్ కర్నూల్ ఒక పెద్ద హబ్బుగా తీర్చిదిద్దుతామని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంగ్లీష్ మీడియం మోహన్ నాయక్.
ఏఈటీ సెకండ్ ఇయర్ డి సురేష్, ఏఈటీ సెకండ్ ఇయర్ ఈటీ సెకండ్ ఇయర్ కిషోర్, ఎల్ఎండిటి సెకండ్ ఇయర్ ఎస్ చరణ్, హెచ్ఈసి ఉర్దూ మీడియం సెకండ్ ఇయర్ సాబా, ఎంపీసీ ఫస్ట్ ఇయర్ కే ఉషా కిరణ్, బైపీసీ ఫస్ట్ ఇయర్ నితిన్, సిఈసి ఫస్ట్ ఇయర్ సిద్ధు, హెచ్ఈసి ఫస్ట్ ఇయర్ నసీర్ పాషా ఉన్నారు, ఏఐటి ఫస్ట్ ఇయర్ ఎండి సలీం, సిటీ ఫస్ట్ ఇయర్ ఏ ప్రవీణ్, ఈటీ ఫస్ట్ ఇయర్ సాయి కిరణ్, ఎల్ఎండిటి ఫస్ట్ ఇయర్ నవీన్ కే నవీన్, హెచ్ఈసి ఉర్దూ మీడియం ఫస్ట్ ఇయర్ జవీరియా, ఈరోజు ఇచ్చినటువంటి బుక్ ఒక్కొక్క గ్రూప్ సార్ గారికి ఒక విషయం, మా కళాశాలలో లాస్ట్ ఇయర్ లో 509 అడ్మిషన్ అయినారు సార్. జూన్ లో స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ ఇయర్ లో నిన్న సాయంకాలం వరకు 200 అడ్మిషన్స్ అయినాయి సార్, కొత్త అడ్మిషన్. ఈరోజు ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ లో 200 అడ్మిషన్స్ అయిపోయినాయి సార్. సార్కి యూనివర్సిటీలో ఈ కొత్త బిల్డింగ్ 10 సంవత్సరాల కాలం నుండి కూడా మేము ప్రయత్నంలో సఫలీకృతం కాలేకపోయాం. మళ్ళీ ఈరోజు సంవత్సరాల కాలంలో కూచుకుల రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు సాధ్యం కానీ కూడా సాధ్యం చేసి ఈరోజు జూనియర్ కళాశాల కొత్త భవనానికి 9 కోట్ల రూపాయలు మంజూరు చేసినాడు. ఈ మాటను మేము రాజకీయంగా మాట్లాడతలేము. ఈరోజు మేడం గారు కానీ వెంకటరమణ సార్ కానీ పడ్డ ఇబ్బంది గురించి చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని పత్రికా సోదరులు కానివ్వండి, మరి ఇక్కడ చేసిన విద్యార్థులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఈ విషయాన్ని గమనించగలరని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మేడం గారు మరియు ఈ కాలేజీ కట్టాలి, నేను ఉన్నంత వరకు నేను నా పేరు ఉండాలి అని చెప్పి చేసే ప్రయత్నము చాలా గొప్ప ప్రయత్నం అది. అందులో భాగంగా ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్సీ గారు వాళ్ళు చేసిన కృషి పొద్దుగాల లేస్తే సాయంత్రం వరకు హైదరాబాద్ లో ఆపుతుందంటే సెక్రటరీకి పోవాలి, కాలేజీ పోయి మాట్లాడాలి. దానికి పడ్డ కష్టం ఏంటో నాకు బాగా తెలుసు. అన్న మన శాంక్షన్ ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది. అన్న నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నానన్న. ఇదే కాలేజీ చదివిన, ఇదే కాలేజీ కొత్త భవనం గురించి మన అధ్యయన జరుగుతున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రజాపాలన భాగంగా మరి అదేవిధంగా 4,000 కోట్ల స్కూలు చాలా సంతోషం. ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు, కళాశాల ప్రిన్సిపాల్ మరియు కళాశాల సిబ్బంది మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులు, పత్రికా విలేకరులు, ప్రియమైన విద్యార్థిని అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపుగా 10 సంవత్సరాలుగా నిరీక్షణకు ఈ రోజుతో తెరబడింది. కళాశాలకు నూతన భవన నిర్మాణం కావాలని చెప్పి దామోదర్ సార్ గారికి, ఎమ్మెల్సీ గారికి మరియు రాజేష్ రెడ్డి సార్ గారి దగ్గరికి వెళ్ళగానే సార్ మొదటిని అన్నారు, నాగరికర్నూలు కాలేజీకి ఖచ్చితంగా నూతన భవన నిర్మాణాన్ని మేము ఖచ్చితంగా కట్టిస్తామన్నారు.
ఆ మాటను ఈరోజు సార్ నిలబెట్టుకున్నారు. నిజంగా సార్కు కళాశాల తరఫున నిజంగా కళాశాల అనకూడదు, ఎందుకంటే నేను కూడా ఈ కళాశాలలో చదువుకున్నాను. దాదాపుగా 15 సంవత్సరాలు ఈ కళాశాల జూనియర్ లెక్చరర్గా పనిచేశాను. సార్ నిజంగా నా అదృష్టంగా భావిస్తున్న సార్ ఇప్పుడు ఈ కళాశాల ఈరోజు నూతన భవన నిర్మాణానికి మీ ఆధ్వర్యంలో రావడము, తర్వాత ఇంకా తొందరలోనే పనులు స్టార్ట్ అవుతాయని చెప్పి ఆశిస్తున్నాను. నిజంగా పట్టణ నడిబొడ్డున ఈ కళాశాల ఉండటం వలన పేద నాగరికము కళాశాల చదివేటువంటి పేద విద్యార్థులందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన ప్రముఖులంతా కూడా మరి ఈ కళాశాల చదువుకున్న విద్యార్థులే. ఈ వెంకటేష్ కావచ్చు, నిజాం కావచ్చు, వీళ్ళంతా కూడా నాకు తెలిసి మొత్తం ఈ కళాశాల చదువుకున్న విద్యార్థులే. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మన నాగరికం కళాశాల నుంచి చాలా మంది చదివి ఉన్నత స్థానాల్లో కూడా ఉన్నారు. తిరిగి ఇదే జిల్లాకు ఒక అధికారిగా రావడం అనేది నిజంగా నా అదృష్టం. ఈ సందర్భం మాకు మీరు ఈ కళాశాల నూతన భవన నిర్మాణ స్థానం గురించి కూడా ఒకసారి మనం తీసుకుంటే, తాడూరు కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల నిలిచిందంటే దామోదర్ రెడ్డి సార్ యొక్క కృషి. దాదాపుగా 1 సంవత్సరం కళాశాల మూతపడితే విద్యార్థులకు ఫీజులు కట్టి తర్వాత కళాశాలకు ప్లేస్ ఇచ్చి కళాశాలకు కాంపౌండ్ వాళ్ళ కళాశాలను నిర్మించి ఆ కళాశాల ఈ రోజు నిలబెట్టినటువంటి ఘనత కూచుకున్న దామోదర్ రెడ్డి సార్ గారిది. అదేవిధంగా నేను జలాశయం చదివినటువంటి విద్యార్థులు అంతా కూడా మంచి స్థితిలో ఉన్నారు. అంతా కూడా प्रिंसिपल साहिबा और दीगर मुअज़्ज़िज़ीन असातिज़ा उर्दू और तेलुगु मीडियम गैर तदरीसी अमला, अस्सलाम वालेकुम। मेरा नाम सबा मदनी है और मैं साले दुगम की तालिबा हूँ। क़ब्ल अज़ीज़ तक़दीर एक शेर थोड़ा सा रदो बदल के साथ MLA साहब की नज़र करती हूँ। वो आए हैं हमारे कॉलेज में, खुदा की कुदरत है। वो आए हैं हमारे कॉलेज में, खुदा की कुदरत है। कभी हम उनको कभी अपने कॉलेज को देखते हैं। अजीज साथियों, आज का दिन हमारे लिए बड़ी ही खुशी का दिन है, क्योंकि हमारी प्रिंसिपल मैडम की तवज्जो और काविशों और MLA साहब की बदौलत कॉलेज की नई इमारत खड़ी की जा रही है। हमारे खुलूब खुशी और मसरत से लबरेज हैं। हमारा देराना ख्वाब पूरा होने जा रहा है। जब तक नई इमारत बने हम कॉलेज से पढ़कर रुखसत हो चुके होंगे, मगर बहुत खुशी होगी। हम आपका बहुत शुक्रिया अदा करते हैं MLA साहब। आपकी इजाज़त हो तो मैं यहाँ से खुदा हाफिज़। And staff members and respected Sri Kuchukula Rajesh Reddy Garu, our honorable MLA of Nagar Karnool. All of you, good morning. Myself, Mohan Nayak, studying CC second year. Today we are really happy because a dream of starting a new building for our college successfully fulfilled. MLA sir announced 9 crores for starting a new building for our college. Thank you, sir. And a heartfelt thank you to Sri Revant Reddy sir, our honorable CM of Telangana. We grateful to you, sir. Thank you, one and all. విద్యావేత్త డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి గారు మరియు వేదికపై ఉన్న ప్రిన్సిపాల్ మాధవి మేడం గారు, ఆర్ఐఓ వెంకటరమణ గారితో పాటు మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు. నేను 1992 నుండి 94 వరకు ఈ కళాశాలలో సిఈసి గ్రూప్లో విద్యను అభ్యసించాను. అప్పుడు నాగర్ కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీట్ వచ్చిందంటేనే పెద్ద గగనం. సీట్లు రాని అనేక మంది విద్యార్థులు వివిధ విద్యార్థి సంఘాల పైరవీలతో మరియు దాదాపు కళాశాల 2 పూటల ఉదయం రెగ్యులర్ సెక్షన్, సాయంత్రం వొకేషనల్ సెక్షన్గా ఈ ప్రాంతంలో 24 గంటలు దాదాపు 12 గంటల పాటు విద్యను అందించిన కళాశాల ఈరోజు ఈ స్థితిలో ఉందంటే చాలా ఇబ్బందికరంగా ఉండవలసిన పరిస్థితి. ఇటకేలకు మన రాజేష్ అన్న సహాయ సహకారాలతో కళాశాలకు 9 కోట్లను మంజూరు చేస్తూ జీవో విడుదల కావడం, పనులు కూడా త్వరగా ప్రారంభమవుతాయని భావిస్తూ ఇదంతా కూడా ఒక విద్యావేత్త మన ప్రాంతానికి ఎమ్మెల్యే కావడం పట్లనే ఈ ప్రాంతంలో విద్యకు ప్రాధాన్యత లభిస్తుంది. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ సమావేశానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా విద్యార్థులను ప్రోత్సహిస్తూ గ్రామాలలో
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తూనే మరోవైపు కూచుకుళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక మంది పేద విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంతో పాటు వికలాంగులకు కూడా వీల్ చైర్స్ ఇస్తున్నటువంటి కూచుకుళ్ళ ఫౌండేషన్ వారి డైరెక్టర్ గారికి మరియు రాజేష్ అన్నకి అభినందనలు తెలుపుతూ కళాశాల పనులను త్వరగా ప్రారంభించి ఈ ప్రాంతవాసిగా నూతన కళాశాల భవన నిర్మాణం కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని విద్యార్థులకు మరింత సౌకర్యాలు కల్పించడంతో పాటు కళాశాలలో ప్రస్తుతం కొనసాగుతున్న అత్యధిక సౌకర్యాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా లైబ్రరీ కానీ శాస్త్ర సాంకేతిక రంగాలలో నిపుణులతో ఈ కళాశాలలో శిక్షణ ఇప్పించాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులకు కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒకటి కూడా సార్కి అవకాశం ఉంటే మేము వస్తాం సార్, మా బృందం అంతా కలిసి అని అన్నాం. ప్రతి ఒక్కరికి నివేదించడం జరిగింది. ఈ 5 సంవత్సరాలుగా ఎవరి దృష్టిలో కానీ చాలా మినిమము విషయాలు వాటన్నింటికి కూడా మాకు చాలా కష్టంగా ఉండేది. మేము విన్నవించుకున్నాం, కానీ మీకు తెలుసు కదా, నేను 5 సంవత్సరాలు అవుతుంది కృషి చేయడం బట్టి ఏ దశలో కూడా మాకు ఇతరత్ర ఎక్కడి నుంచి కూడా సహాయం అందలేదు. మీరు చూసే ఉంటారు ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా సార్కి అందినంత వరకు. ఎందుకంటే అమ్మా ఇది పెద్ద విషయం అంటే కాలేజ్ బాగా అయితే నేను ఇంకా మిగతాగా సహాయం చేయగలుగుతా, కానీ ఇది ప్రాజెక్ట్ వర్క్ సార్ చాలాసార్లు మాకు చాలా పాజిటివ్గా ప్రతి అడుగులో మాకు సహాయకారంగా ఉంటూ ఈరోజు ఫలించినందుకు మేము చాలా చాలా సంతోషిస్తున్నాము. ఇక ఎమ్మెల్సీ సార్ విషయానికి వస్తే ప్రతిసారి కూడా కూచుకుల్ల ఏమంటారు చాలా చేశాము, కానీ ఎమ్మెల్సీ దాని చాలా 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 ఇష్టం విద్య కానీ విద్యార్థులు. ఎందుకంటే వారి తల్లి గారు సౌభాగ్యతం పేరుతో పాడూరులో భూమి ఇచ్చి కళాశాల ఏర్పాటు చేయడము, మరి అదేవిధంగా మెడికల్ కాలేజీలో కూడా ప్రత్యేకమైనటువంటి బస్సు ఏర్పాటు చేసిండ్రు విద్యార్థులు. అది చాలా ఎక్కడ చూసినా సార్ చేసినవి ఎక్కువ పార్షల్ ఎంత ఎక్కువ కూడా స్కూల్స్ విద్యార్థులంటే ఎన్నలేని ప్రేమ. ఎందుకంటే వీలే కదా బాగా సార్తో అదొక లోపల ఉండిపోయింది. అందుకొరకు వారి గురించి వాళ్ళ శ్రేయస్సు గురించి ఏ విధమైన కష్టపడి ఒకసారి అందరూ కూడా కేసీఆర్ గవర్నమెంట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండమ్మా అక్కడ చేస్తేనే సార్ అన్నట్లు ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి ఈ కళాశాల పునర్నిర్మాణం మీరు చేసినటువంటి గొప్ప ఘనకార్యం సార్. ఇది మా విద్యార్థులందరి మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పాటుకి కేటాయించినటువంటి మేమీ సింహాసనంలో మీరు అధిరోహించవలసిందిగా మేము విద్యార్థులందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం సార్. స్వాగతం సార్. మిగతా కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా సార్. శ్రీ కూచుకుళ్ళ రాజేశ్వర రెడ్డి అన్న గారు, మన నాగర్ కర్నూలు పట్టణ ఎమ్మెల్యే గారు, వారిని ఈ యొక్క శుభదినం రోజు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మా విద్యార్థులందరూ ఒక్కసారి అన్నకు చప్పట్లు కొట్టాలని పిలుపునిస్తున్నాం. జరిగింది సార్, శిథిలావస్థలో ఉన్నది. వారు ఫస్ట్ టైం కలిసినప్పుడే మీ కళాశాలను కొత్త భవనం నిర్మాణం చేస్తారని వారు మాకు హామీ ఇచ్చిండ్రు. ఆ హామీ ప్రకారము వారు అతి కష్టమైనటువంటి టైంలో గవర్నమెంట్ దగ్గర డబ్బు లేనప్పుడు కష్టపడి సారు మా కళాశాలకు నూతన భవనాన్ని సాధించి పెట్టిరు. వారికి ఏ విధంగా చెప్పినా కూడా ఇంకా తక్కువే. విద్యార్థులందరూ చప్పట్లతో ఒకసారి మరొక
మేడం తదుపరి కార్యక్రమాన్ని ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి మా కళాశాల ప్రిన్సిపాల్ మేడం గారికి సమర్పిస్తున్నాం.